అయితే అండి ఇప్పుడు ఇంత పాపులేషన్ ఉండి ఇంత జరుగుతున్న టైంలో కూడా నిన్న మొన్న సాయిధరం తేజ్ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ట్వీట్ పెట్టి వాళ్ళని ఏదో శిక్షించారు. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇంత నిజంగా ఇంత దుర్మార్గం అనిపిస్తుంది కదా. నేను ఒక వీడియో చేస్తే నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అది అసలు ఎవరు చూస్తారు ఎవరు చూడరు నాకు తెలీదు. నేనైతే అందరికి మన మీడియా సోదరులు అందరూ కూడా అది 100 మంది ఉండి 1000 మంది ఉండి 1,00,000 మంది ఉండి ప్రతి వాళ్ళు పోరాడాల్సిందని చెప్పాను. దానికి నాకు నిజంగా చాలా వ్యూస్ వచ్చాయి. నాకు తెలీదు, మా వాళ్ళు చెప్తున్నారు. అంటే నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు మీ పాయింట్లో ఇప్పుడు మీరు సాయిధరం తేజ్ గారు వీళ్ళందరూ చేసినప్పుడు నిజంగా అందరూ హ్యాట్స్ ఆఫ్ అనుకున్నామండి. మీ పాయింట్లో మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకు ఇంత ఇన్సెన్సిటివ్గా ఒక పర్సన్ ఎలా ఉండగలడు అని అనిపించిందండి ఆ వీడియో ఫస్ట్ థింగ్. ఎందుకంటే హౌ ఈస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్ అసలుకి? అదే ఆ ప్రణీత్ హనుమంత్ అనే వాడి మైండ్ ఎంత. అండ్ క్రింజీ థింగ్ ఏంటంటే అండి, వాళ్ళు హ్యాపీగా మాట్లాడుతున్నారు. దే నాట్ లైక్ షేమ్ఫుల్ అబౌట్ ఇట్. ఏం లేదు, నార్మల్ గా. నాకు అసలు ఇంకొకటి అయితే అందరూ ప్రణీత్ హనుమంత్ పేరు వచ్చింది కానీ ఆ పక్కన ఉన్నాడు లైక్ కొట్టి లైక్ తీసేసాను అన్నప్పుడు అసలు నాకు నిజంగా ఏ వరల్డ్ లో బతుకుతున్నాం. ఎంత అంటే ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు, వైఫ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు. అవేం ఆలోచించరా? అట్లా 1 సెకండ్ అలా ఎలా పెడతారు? వాళ్ళ కావాల్సిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నిజంగానే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వెబ్ సిరీస్ చిన్న జరుగుతుందండి. ఒక పిల్లాన్ని చేయమంటే మన ఇంట్లో వాళ్ళు అనుకుంటారు అని అబ్బాయి ఆ సినిమా అది ఒక చిన్న అడల్ట్ కంటెంట్. ఒక 12 రోజుల బ్రహ్మచారిగా ఉంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో ఒక పిల్లోడు ప్లే బాయ్ గా ఉండే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ జస్ట్ యాక్టింగ్, జస్ట్ ఒక యూట్యూబ్ కోసం ఒక చిన్న వెబ్ సిరీస్ చేయమంటే హీ ఫెల్ట్ ఇది ఇక్కడ చూస్తే. సో అది యాక్టింగే అతను అలా ఫీల్ అయితే వాళ్ళు రియల్ గా వాళ్ళ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. అంత ఈజీగా అంత ఫన్నీగా ఎలా చూపించగలిగారు? అసలు హ్యూమన్లీ ఎలా పాసిబుల్ అయిందో నాకు అర్థం కాలేదండి. ఫస్ట్ నేను అదే పెట్టాను ట్వీట్, అందుకనే చెప్తున్నా హ్యూమన్లీ అసలు ఎలా పాసిబుల్ అయిందో నాకు అర్థం కాలేదు. ఎంత ఇన్సెన్సిటివ్ గా ఈజీగా అట్లా జస్ట్ కామెంట్. అదే అండి ఎక్స్టెంట్ ఆఫ్ కామెంటింగ్ అనేది పెరుగుతూ 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 వచ్చి ఈ స్టేజ్కి వచ్చింది అనిపించింది నాకు. అది లైక్ ఫస్ట్ లో ఫేస్బుక్ వచ్చిన స్టార్టింగ్ లో బ్యూటిఫుల్ 2-3 years బ్యాక్, అంటే 2-3 years ఫేస్బుక్ వచ్చిన 2-3 years తర్వాత చాలా వర్స్ట్ తయారైపోయింది. ఫస్ట్ లో మనం అంతా అప్పటి నుంచే మనకి నిబంధనలు. సో అక్కడి నుంచి నిదానంగా 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 పెరుగుకుంటూ వచ్చి ఒక ఇంత పెద్ద కామెంట్ ని కూడా చాలా ఫన్నీ వేలో మేము చేసాము అని చెప్పగలిగే స్టేజ్కి వచ్చేసింది. ఈ ఇయర్స్ గ్రోత్, దాంట్లో కూడా గ్రోత్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో పిటీ అండి ఇట్లాంటి గ్రోత్ ని. ఐ ఫీల్ లైక్ ఏదైనా ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్లు మా మీద కామెంట్స్ వచ్చినా లేకపోతే ఇంకొకటి సంథింగ్ షుడ్ బి దేర్. అంటే చట్టం అంటారో లేకపోతే ఒక సెక్షన్ అంటారో లేకపోతే ఇంకొకటి ఏదో తీసుకొచ్చారేమో, ఐ డోంట్ నో. కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళు చేసేస్తున్నారు ఈజీగా. కానీ డైనమిక్ లీడర్స్ ఉన్నారు మనకు కూడా అని చెప్పడానికి. నాకు నిజంగా ఈ చిన్న ఉదంతం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇనిషియేషన్ తీసుకొని చేశారు. అదే అసలు వాళ్ళు ఇంత ఎఫెక్ట్ పడుతుందని కూడా ఇమాజిన్ చేసుకోకుండా అంత ఫన్నీగా చేశారు. నిజంగా ఇప్పటిదాకా మీతో నేను ఎంత హాయిగా మాట్లాడాను, నాకు అది మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు పెయిన్ వస్తుంది. అంటే అంత అమానుషంగా ఎలా ఉంటారు వాళ్ళు, ఎలాగా పుట్టారో కూడా తెలియలేదు. హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అండి అది. మరి ఎట్లా అంత బ్రెయిన్, వాళ్ళ బ్రెయిన్ అక్కడి వరకు ఎట్లా డెవలప్ అయిందో తెలియట్లేదు, కానీ హ్యూమన్ గా అయితే పాసిబుల్. మీరేంటండి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ, బట్ ఐ డోంట్ నో. లవ్ అయితే ఐ విల్ బి హ్యాపీ. లవ్ అయితేనే కదా ఒకరికి తెలుస్తారు. యా, ఐ వాంట్ టు హ్యావ్ ఏ లవ్ మ్యారేజ్ లైక్ కానీ ఐ డోంట్ నో. ఇప్పటికైతే అరేంజ్డే కనిపిస్తుంది పిక్చర్లో కనిపిస్తుందా? ఎప్పుడు అనుకుంటున్నారు సుమారుగా? మంచి అబ్బాయి జరిగితే నెక్స్ట్ మంత్ అయినా అవ్వచ్చు. అవచ్చా? అబ్బో బాగుందండి మీ ఆన్సర్, వెరైటీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాయ్. ఎప్పుడు దొరుకుతారు? 5 years లో అవ్వచ్చు, 5 days లో అవ్వచ్చు, 5 months లో అవ్వచ్చు. ఎప్పుడు దొరికితే అప్పుడే. ఫెంటాస్టిక్. నెక్స్ట్ రిలీజ్ అవబోయే సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. పొట్టేల్ ఫస్ట్ రిలీజ్. పొట్టేల్ ఫస్ట్ అవుతుంది. అంటే మీరు ప్రీమియర్ కూడా చూసానన్నారని నేను అంటున్నాను అంతే. బట్ యా, పొట్టేల్ అండ్ శ్రీకాకుళం 2 August లో అంటున్నారు.